దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషి దేవుని ఎందుకు మొక్కుతాడో, ఒక మనిషి ఎందుకు భక్తి చేస్తాడు? ఎందుకంటే బ్రతికినంత కాలము ఒక నెమ్మది, ఒక సమాధానము, ఒక ప్రశాంతత కొరకు దేవుణ్ణి మొక్కుతాడు, దేవుని ఆరాధిస్తాడు. అలాగే మరణించిన తర్వాత నిత్య జీవము అంటే నరకము నుండి తప్పించుకోవడానికి, అంటే పరలోకం చేరడానికి, అదే మన స్వర్గానికి చేరడానికి ఒక మనిషి భక్తి చేస్తాడు. అయితే మరి మనము మనం చేస్తున్నటువంటి భక్తి మన జీవితకాలం అంతా కూడా మరి మనకు నెమ్మదిని, సమాధానమును, ప్రశాంతతని ఇస్తుందా? మనం చేస్తున్నటువంటి ఈ భక్తి మనం మరణించిన తర్వాత మనం పరలోకానికి, స్వర్గానికి చేరగలుగుతుందా అనేది మనం సరిచూసుకోవాలి. ప్రతి ఒక్కరు భక్తి చేస్తున్నారు. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో భక్తి చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ చేస్తున్నటువంటి ఆ భక్తి నిన్ను ఆ మోక్షానికి చేరుస్తుందా? నీ జీవితకాలం అంతా కూడా నెమ్మదిని ఇస్తుందా అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. అయితే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చగలడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా ఆ తండ్రి అయిన దేవుని, పరమాత్ముని చేరుకోలేరు. ఆయన ఉన్నటువంటి ఆ స్థలము, ఆ స్వర్గము, ఆ మోక్షము, ఆ పరలోకానికి ఎవరు చేరలేరు. యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ విధమైనటువంటి మార్గము కూడా పరలోకానికి లేదు, స్వర్గానికి లేదు. అదే బ్రతికినంత కాలము కూడా నీకు నెమ్మది కావాలి అంటే, సమాధానము కావాలంటే అది క్రీస్తులోనే సమాధానం ఉంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయినట్టు దేవుడు. ఆయన దగ్గర సమాధానము తప్ప ఇంకెక్కడ కూడా నీకు ఈ లోకంలో సమాధానం లేదు. ఎందుకంటే ఈ లోకంలో డబ్బును చూసి, నీకున్న అధికారాన్ని చూసి, నీకున్న బలమును చూసి నీ వద్దకు వచ్చేవారు ఉన్నారు. కానీ యేసు క్రీస్తు వద్దకు వచ్చేవాడు క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన రక్తమును బట్టి నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ గొప్పది, ఆయన ఆదరణ గొప్పది, ఆయన సమాధానము గొప్పది. ఆయన యొద్ద మాత్రమే నెమ్మది, ప్రశాంతత ఉంది. నీకు డబ్బు ఉందా, డబ్బు లేదా, నీకు అధికారం ఉందా, బలం ఉంది, ఇవన్నీ చూడరు. నీలో క్రీస్తు ప్రేమ ఉందా? నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా? నువ్వు క్రీస్తు బిడ్డవా? క్రీస్తులో జీవిస్తున్నావా? క్రీస్తుని వెంబడించే వాళ్ళందరూ కూడా క్రీస్తులా జీవించేవారు ఉండరు. కానీ ఆయనను లాగా జీవించే వాళ్ళు, ఆయన ధరించుకున్నటువంటి బిడ్డల్లో ఆ నెమ్మది, సమాధానం అనేది ఉంటుంది. ఆయన ఎందరు అంగీకరిస్తారో, వారి హృదయాలను ఆయన వైపు తిప్పుతారో వారందరికీ ఆయన సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ నెమ్మది ఉండదు. ఆ మోక్షానికి మార్గం ఆయనే. నువ్వు బ్రతికినంత కాలము కూడా నీకు నెమ్మది, ప్రశాంతత, ఒక సమాధానం నీ జీవితంలో కావాలి అంటే అది క్రీస్తు వద్దనే దొరుకుతుంది. యేసు క్రీస్తు ద్వారానే దొరుకుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోక మోక్షము, స్వర్గము చేరాలంటే దానికి మార్గము కూడా యేసు క్రీస్తే.